జవహర్ నగర్లో నరకం, అణచివేతే పోలీసుల పథకం, పాలకుల నిర్లక్ష్యం జనం ఊపిరాపేస్తోంది. అందుకే వాళ్లు రోడ్డెక్కారు. ఒకటో రెండో బస్తాలు కాదు, ఏకంగా 6500 మెట్రిక్ టన్నుల చెత్త రోజు అక్కడ పేరుకుపోతోంది. ఇది ఎక్కడో కాదు, హైదరాబాద్ నగరంలోనే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ జనం ప్రాణాలు తోడేస్తోంది. మా ప్రాణాలు కాపాడండి సారు అంటూ అధికారులను వేడుకున్నా వినిపించుకున్న నాథుడే లేడు. ఆ పరిసర ప్రాంతాలన్నింటా విషం వెదజల్లుతోంది డంపింగ్ యార్డ్. దీంతో దిక్కులేక జనం ఆందోళన బాటపట్టారు. సమస్యని దీర్ఘకాలంగా పరిష్కరించకపోగా ఆందోళన చేస్తామన్న వారిని పోలీసులు అరెస్టు చేయడంతో జనం మండిపడుతున్నారు. ఒకప్పుడు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో స్థానిక ప్రజలు మాత్రమే చెత్తను వేసేవారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న దాదాపు 2 కోట్ల మందికి సంబంధించిన చెత్తని ఒకే చోట జవహర్ నగర్, బాలాజీనగర్ డంప్ యార్డ్లో తెచ్చి పడేస్తున్నారు. పీల్చే గాలి, తాగే నీరు పరిసర ప్రాంతాలన్నీ విషతుల్యంగా మారిపోయాయి. బాలాజీనగర్ నుంచి మొదలుకుని జవహర్ నగర్, దమ్మాయిగూడ, కీసర, నాగారం, ఘట్కేసర్ వరకు దాదాపు 30 కిలోమీటర్ల పరిధిలో బోరుబావుల్లో నీళ్లన్నీ విషపూరితమైపోయాయి. మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 1.8 దాదాపు 2 కోట్ల మంది చెత్తని ఒకే డంప్ యార్డ్, జవహర్ నగర్ కానీ బాలాజీ నగర్ డంప్ యార్డ్ ఏతుందో 10,000 మెట్రిక్ టన్నుల డంప్ యార్డ్. ప్రపంచంలో ఎక్కడ కూడా ఒకే దగ్గర ఇంత చెత్తను వేసేటువంటి డంప్ యార్డ్ లేదు. 3,500 మెట్రిక్ టన్నులే కన్జ్యూమ్ అవుతుందని చెప్పి స్వయంగా వాళ్ళే చెప్తున్నారు. అంటే మిగతా 6,500 మెట్రిక్ టన్నుల చెత్త రోజు అక్కడ పైలప్ అవుతుంది. 30 కిలోమీటర్ల పరిధిలో బాలాజీ నగరు, జవహర్ నగరు, అదేవిధంగా దమ్మాయిగూడ, కీసర, నాగారం, తర్వాత మనకు గడికేసర్ లాంటి ప్రాంతాలు 30 కిలోమీటర్ల పరిధిలో నీళ్ళన్నీ కూడా పొల్యూట్ అయిపోతున్నాయి. పరిసరాల్లో ఊపిరి పీల్చుకోవాలంటే భయం. ఈ కాలుష్యం నిండిన గాలితో ఏ గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. భరించలేని దుర్వాసనని చచ్చినట్టు భరిస్తూ జనం చస్తూ జీవిస్తున్నారు. గతంలో ఇక్కడ ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఇది అన్యాయం అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేశాడు. కానీ ముఖ్యమంత్రి అయ్యాక ముఖం చాటేశారని ఈటెల విమర్శించారు. వాసన ఎత్తిగా అంతు లేకుండా పోయింది. గతంలో ఇక్కడ ఎంపీగా పనిచేసిన రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయన్నే ఇది అన్యాయం అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2.5 సంవత్సరాలు అవుతుంది. మేము అనేక సార్లు అప్పీల్ చేసినాం, అయ్యా నీకు ఈ డంప్ యార్డు నీవే ఇన్వాల్వ్ అయ్యి సుప్రీంకోర్టులో కేసు వేసినావు, నీకు అన్ని విషయాలు తెలుసు, ముఖ్యమంత్రి అయినావు కాబట్టి రుణం తీసుకునే ప్రయత్నం చేయమని చెప్పినాం. ఇప్పుడు డంపింగ్ యార్డుకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారిని నిర్బంధిస్తున్నారు. ధర్నా చేస్తామని చెప్పిన అఖిలపక్ష నాయకులు, జేఏసీ నాయకులను పొద్దున 3 గంటలకు ఇళ్లల్లోకి దూరి పట్టుకొచ్చి కీసరా, ఘట్కేసర్, షామీర్పేట్, బొల్లారం, తుకారం గేట్ పోలీస్ స్టేషన్లను నింపేశారంటూ మండిపడ్డారు ప్రజలను పరామర్శించేందుకు వచ్చిన ఎంపీ ఈటెల రాజేందర్. దీనికి శాశ్వత పరిష్కారం చెప్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారం దొరకకపోగా ఇవాళ 2 నెలల తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తూ ఇవాళ ధర్నా చేస్తున్నటువంటి అఖిలపక్ష నాయకులు, దాన్ని లీడ్ చేస్తున్న జేఏసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వందల సంఖ్యలో ఉదయం 3 గంటల నుంచి 4 గంటల నుంచి దొంగల్లాగా నాయకులందరినీ తీసుకొచ్చి కీసర పోలీస్ స్టేషన్లో, గడికేసర పోలీస్ స్టేషన్లో, ఇవాళ షామీర్పేట పోలీస్ స్టేషన్లో, బొల్లారం పోలీస్ స్టేషన్లో, అదేవిధంగా సికింద్రాబాద్ పక్కకు ఉన్నటువంటి తుకారాం గేట్ పోలీస్ స్టేషన్లో ఇట్లా వందల సంఖ్యలో ఇట్లా అరెస్ట్ చేసిండ్రు. అరెస్టులతో ఉద్యమాలని ఆపాలనుకోవడం వెర్రితనమేనన్నారు ఈటెల రాజేందర్. అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నగరం నలుదిక్కులా డంపింగ్ యార్డులు పెట్టి చెత్తను డిస్ట్రిబ్యూట్ చేసి బాలాజీనగర్, జవహర్ నగర్లను జీరో పొల్యూషన్, జీరో చెత్త ఉండేలా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. అరెస్టులతో ఉద్యమాల్ని ఆపాలనుకునేవాడు వెర్రిబాగోల ఆలోచన తప్ప ఇది మంచి ఆలోచన కాదు. కాబట్టి అరెస్ట్ చేసిన అందరినీ కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దీనికి మూలమైనటువంటి డంప్ యార్డ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇన్ని మున్సిపాలిటీలు ఏవైతే ఇంత జిహెచ్ఎంసీ పరిధి అయితే వాళ్ళ పొల్యూట్ అవుతుందో తక్షణమే దాన్ని దురస్తి చేయాలని చెప్పి జీరో పొల్యూషన్ బాలాజీ నగర్, జవహర్ నగర్ జీరో పొల్యూషన్, జీరో చెత్త ఉండేటువంటి పథకాన్ని తీర్చిదిద్దాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.